హలో గాయ్స్! ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాలు. సో, ఈ జాబ్‌కైతే మనకి ఏ రిటన్ ఎగ్జామినేషన్ ఉండదు. జస్ట్ మన 12థ్ సర్టిఫికేట్‌తో మనం అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి టోటల్ వచ్చేసి 635 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో, ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడొచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను జాబ్ డీటెయిల్స్ అనేది కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హలో గాయ్స్! ఈరోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఇక్కడ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 635 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో, ఇలా మనం స్టేట్ పరంగా చూసుకుంటే తెలంగాణకొచ్చేసి 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి మనకి ఇక్కడ 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఎస్టీకి 3, ఎస్టీకి 1, ఓబీసీ సో, ఇలా క్యాస్ట్ పరంగా అయితే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో, ఇలా చూసుకోండి మీ స్టేట్ ఏదో అది దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసేసి అప్లై అయితే చేసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏజ్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ వచ్చేసి 1 జూన్ 2026 అనమాట. సో, ఏజ్ వచ్చేసి మినిమమ్ అయితే 20 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మాక్సిమం అయితే 28 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 6th జూన్ 2026 అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్. సో, మనము గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. సో, ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ చదవటం, రాయటం అండ్ మాట్లాడడం ఇంకా అర్థం చేసుకోవడం అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్. సో, సపోజ్ మీరు తెలంగాణలో జాబ్ చేస్తూ ఉంటే అక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి చదవడం, రాయడం, మాట్లాడడం అండ్ అర్థం చేసుకోవడం కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎవరైతే ఇలా మనకి జాబ్‌లో జాయిన్ అవుతారో వాళ్ళకి కంపల్సరీ 8th, 10th, 12th ఆర్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టాండర్డ్ మార్క్ షీట్, సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా! ఇప్పుడు తెలుగు లోకల్ లాంగ్వేజ్. సో, ఆ లోకల్ లాంగ్వేజ్ 8th లేదా 10th లేదా 12th లేదా గ్రాడ్యుయేట్ లెవెల్‌లో మనకి ఆ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మనం లోకల్ లాంగ్వేజ్ అనేది ఇలా చదువుకున్నామని, స్టడీ చేశామనేది కూడా వాళ్ళకొక ప్రూఫ్ ఎవిడెన్స్‌గా అయితే ఉండాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉన్నారో ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనేది ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఓన్లీ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే ఈ అవకాశం అయితే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి అవకాశం లేదు. సో, ఎవరైతే ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇంకా 1, 2, 3 ఇయర్స్ అలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా వీళ్ళు అప్లై చేయడానికి కూడా ఉండదు. సో, ఎవరైతే ఇక్కడ 5 ఇయర్స్ సో, ఇప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ ఎవరైతే 5 ఇయర్స్ పాస్ అయ్యి 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంటుంది కదా! 5 ఇయర్స్ సో, వాళ్ళకి కూడా ఈ అప్లై చేయడానికి కూడా అవకాశం అయితే ఉండదు. ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ పీజీ వాళ్ళకైతే ఇక్కడ మనకి అవకాశం అయితే ఉండదు అప్లై చేసుకోవడానికి. సో, ఈ విధంగా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. మనకి మినిమమ్ మార్క్స్ కూడా ఇచ్చారు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి నేషనాలిటీ, సిటిజన్‌షిప్ అని ఉంది. సో, ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాల్సి ఉంటుంది. లేకపోతే సబ్జెక్ట్ నేపాల్ వాళ్ళు నేపాల్ ఆర్ భూటాన్ వాళ్ళు భూటాన్. సో, ఇలా మనకి నేషనల్ సిటిజన్‌షిప్ కూడా ఎవ్రీ స్టేట్‌కి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో, ఒకసారి అయితే చూసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కేటగిరీ. సో, ఇక్కడ మనకి రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి 3 ఇయర్స్ ఇంకా బెంచ్ మార్క్ డిసబిలిటీస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇలా. అయితే పీడిఎఫ్ అయితే క్లియర్‌గా చదివేసి జాబ్‌కి అనేది అప్లై చేయండి. అండ్ సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేయగానే ఇంకా టర్మ్ అండ్ కండిషన్స్ అది ఉంది. ప్రొఫైల్. సో, ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి ఏంటంటే వాళ్ళు అప్రెంటిస్ అనమాట. ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. జస్ట్ ఇది ట్రైనింగ్ అనమాట. అప్రెంటిస్ అని. So, the candidates engaged as apprentice will not be treated as employees of the bank and will not be entitled to receive any benefits which are available for the employee of the bank. సో, ఇదైతే జస్ట్ మనకి రోల్ ఏంటి అంటే అప్రెంటిస్ అనమాట. జస్ట్ మనకి ఇది కాంట్రాక్ట్ జాబ్ అనమాట. జస్ట్ అప్రెంటిస్. సో, ఇది జాబ్ టోటల్లీ ఎంప్లాయీ అనేది కూడా
బ్యాంక్ ఎంప్లాయ్ అనేది కాదు, జస్ట్ అప్రెంటిస్ అన్నమాట. సో ట్రైనింగ్ వచ్చేసి 12 మంత్సే ఉంటుంది అంతే. దాని తర్వాత మనం ఇక్కడ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది అయిపోతుంది. ఇంకో స్టైపెండ్ వచ్చేసి మనకి రూపీస్ 12,300 పర్ మంత్ అయితే ఉంటుంది. ఇది పర్మనెంట్ జాబ్. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది పర్మనెంట్ జాబ్ కాదు. ఇది జస్ట్ అప్రెంటిస్ అంటే ట్రైనింగ్. జస్ట్ మనకి 12 మంత్స్ అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. దానికి శాలరీ వచ్చేసి మంత్లీ 12,300 పర్ మంత్. సో మనకి దీంతోనే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయొచ్చు ఈ బ్యాంక్ వాళ్ళ నుంచి. నెక్స్ట్ వచ్చేసి హవర్స్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఓవర్ టైమ్. సో ఇక్కడ మనకు వచ్చేసి డైలీ హవర్స్ ఆఫ్ టైం 10 to 5 PM వరకు అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్, కన్వేయన్స్ ఇంకా ఇవన్నీ వాళ్ళు పే అనేది చేస్తారు. సో నెక్స్ట్ లీవ్. సో ఎవ్రీ క్యాజువల్ లీవ్ అనేది కూడా ఉంటుంది. మంత్లీ ఒక క్యాజువల్ లీవ్ అనేది ఉంటుంది. ఇంకా వేరే లీవ్స్ అనేవి కూడా ఉండవు. సో నెక్స్ట్ ఇంకా 4 క్యాజువల్ లీవ్స్ ఎట్ ఎ టైం అనేది కూడా తీసుకోవచ్చు. అండ్ హాలిడేస్ కూడా ఉంటాయి. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైనల్ సెలెక్షన్. సో మన ఈ జాబ్కి మనం ఎలిజిబుల్ అవుతే వాళ్ళు సెలెక్షన్ ప్రొసీజర్ని కంటిన్యూ చేస్తారు. జస్ట్ 12 మంత్స్ అన్నమాట ఈ జాబ్ పీరియడ్ అనేది. ఇంకా ఫర్దర్గా ఉండదు. అండ్ కండక్ట్ డిసిప్లిన్. సో ఇక్కడ అన్ని చూసేసుకోండి ఒకసారి. ఇక్కడ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో జాబ్ అనేది అప్లై చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అది కూడా ఒకసారి క్లియర్గా చదివేసి, పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివేసి ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై అనేది చేయండి. సో మనం ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేయొచ్చు. ఇది కాంట్రాక్ట్ అనేది కూడా ఇచ్చారు. జస్ట్ 12 మంత్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ అనేది కూడా ఉంది. సో మెడికల్లీ ఫిట్ అనేది కూడా ఉండాలి యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ అని. ఇంకా కండిషన్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఏమేమి కండిషన్స్ ఒకసారి అయితే చూసేసి జాబ్కి అనేది అప్లై చేయండి. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో ఈ జాబ్కి అప్లికేషన్ ఫీ అనేది కూడా ఉంటుంది. SC, ST, PWకి అయితే ₹100 ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ ప్లస్ పేమెంట్ గేట్వే. సో జనరల్, EWS, OBA, SC వాళ్ళకైతే ₹100 ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ అనేది ఉంటుంది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వాళ్ళ ఒఫీషియల్ సైట్ లింక్ అనేది కూడా ఇచ్చారు. https punjab hands ind.bank.in దానికి. సో వాళ్ళ ఒఫీషియల్ లింక్ ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేదికి. జస్ట్ 12 మంత్స్ ట్రైనింగ్ విత్ మంత్లీ శాలరీ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయంటే, సో వ్యాలిడ్ ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. అప్రెంటిస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒక గవర్నమెంట్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ పాస్పోర్ట్, పాన్ కార్డు. నెక్స్ట్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది కూడా ఒకసారి చూసేసుకొని ఫోటోగ్రాఫ్ PDF ఫార్మాట్లో స్కాన్ చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అయితే అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు డీటెయిల్గా. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఇక్కడ వాళ్ళ ఒఫీషియల్ సైట్ లింక్లో అయితే మనకి అప్లికేషన్ ప్రొసీజర్ ఇచ్చారు. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ పే చేసిన వాళ్ళకి మళ్ళీ రిఫండ్ అనేది అవ్వదు. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది 10th డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్, ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్, ఏజ్ రిలాక్సేషన్. సో ఇవన్నీ ఫోటో ఐడి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి చూసేసి వెంటనే మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ దగ్గర పెట్టేసుకొని అప్లై అయితే చేసేయండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ అండ్ జనరల్ కండిషన్స్ అనేవి కూడా ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చూసేసేయండి. బ్యాంక్ వాళ్ళ కండిషన్స్ ఏమేమి ఉన్నాయో అనేది కూడా. సో ఇంకా డిస్క్లైమర్ అని కూడా ఇచ్చారు. డిస్క్లైమర్ కూడా ఒకసారి చూసేసి ఒకసారి క్లియర్గా అయితే జాబ్కి అనేది అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సపరేట్ స్టేట్ వైజ్ అయితే మనకి ఇలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 20 వేకెన్సీస్ ఉన్నాయని ముందే చెప్పాను కదా. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం, నాంసాయి. ఈస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నంలో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఈస్ట్ గోదావరిలో 5, కృష్ణా 5 అండ్ విశాఖపట్నంలో 10 అయితే ఉంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ అనమాట. సో ఇలా మనం నెక్స్ట్ ఇలా తెలంగాణకు చూస్తే మాత్రం సో ఇలా కిందికి స్క్రోల్ చేయగానే కనిపిస్తుంది 20 వేకెన్సీస్. ఓన్లీ మనకి హైదరాబాద్, మెడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి అయితే ఉంది. సో ఈ విధంగా అక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఉర్దూ అనేది ఇచ్చారు. సో ఇలా స్టేట్ వైజ్ పరంగా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఒకసారి అయితే PDF అనేది క్లియర్గా
వాళ్ళ ఒఫీషియల్ సైట్ నుంచి నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా చదివేసి ఈ జాబ్‌కి అనేది హ్యాపీగా అప్లై చేసేసుకోండి. జస్ట్ ఇది అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ అన్నమాట. 12 మంత్స్ మనకి స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సాలరీ అనేది కూడా ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి.